అందరికీ నమస్కారం. ఈరోజు శాసన మండలిలో ఈ రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్ఓపి మీద సభలో ఎప్పుడూ లేని విధంగా ఒక బూతు మాటతోటి ఒక దుమారం లేపారు. దానికి అచ్చెన్నాయుడు గారు ఏం చెప్పాడంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ ఉద్యోగాలు ఇవ్వలేదు, అందులో విద్యాశాఖలో ఎటువంటి డిఎస్సి ఉద్యోగాలు ఇవ్వలేదు. అప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ ఒక దద్దమ్మ అని మాట్లాడాడు. నిజంగా చాలా సిగ్గుసేటు, సిగ్గుకరం. నిండు సభలో మంత్రి అచ్చెన్నాయుడు చెప్తున్న అబద్ధాలు, ఆయన మాట్లాడే మాట, ఆయన చేష్టలు ఏమాత్రం కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా హర్షించడు, రాష్ట్ర ప్రజలు హర్షించడు. మేము అడుగుతుంది ఏంటి? శాసన మండలి సాక్షిగా డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి. డిఎస్సిలో పేపర్ సెట్టింగ్ దగ్గర నుంచి జాబులు ఇచ్చే వరకు, స్పోర్ట్స్ కోటా వరకు ఏ విధంగా జీవోలు తీసుకొచ్చారో, ఏ విధంగా జీవోలు రూపం మాపారు, ఇన్ని అక్రమాలు జరుగుతుంటే ఈ డిఎస్సి గురించి శాసన మండలిలో చర్చ పట్టాలి, చర్చ చేయాలి, ఆ చర్చకు అనుమతించమని మేము అడుగుతుంటే, ఆ చర్చ ఎక్కడ వస్తుందో అని చెప్పి అధికార పక్షం వాళ్ళు పారిపోతూ వ్యక్తిగతంగా మమ్మల్ని దూషిస్తున్నారు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు డిఎస్సి కాదు గ్రూప్ 1 అని కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఈ మీడియా సాక్షిగా ఈ రాష్ట్ర ప్రజలకి తెలుగుదేశం పార్టీ చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీకి దమ్ముంటే శాసన మండలిలో డిఎస్సి మీద చర్చ జరగాలి, అదేవిధంగా గ్రూప్ 1 మీద కూడా చర్చ జరగాలి శాసన మండలిలో. ఈ రెండిట్ల మీద మీకు నిజంగా దమ్ముంటే ఈ రెండిట్ల మీద కూడా మీరు నిజంగా కూడా మీ నిజాయితీ నిరూపించుకోవాలనుకుంటే కనుక ఈ రెండిట్ల మీద కూడా సిబిఐ విచారణ చేయండి. మా హయాంలో జరిగిన గ్రూప్ 1 మీద కూడా సిబిఐ విచారణ చేయండి, మీ హయాంలో డిఎస్సి అవకతవకల మీద కూడా సిబిఐ విచారణ చేయండి. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్తున్నా. ఇంత సిగ్గుగా, నిసిగ్గుగా, సిగ్గు లేకుండా మంత్రి అచ్చెన్నాయుడు ఈ తెలుగుదేశం పార్టీని పార్టీ లేదు, బొక్క లేదని చెప్పిన మంత్రి అచ్చెన్నాయుడు ఈరోజు మా విపక్ష నేతని పట్టుకుని దద్దమ్మ అంటాడా? ఏమయ్యా అచ్చెన్నాయుడు, నీకేనా కళ్ళు మూసుకుపోయినాయా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నువ్వు ఏం చెప్తున్నావయ్యా? ఏ ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్తున్నావా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మేము ఇచ్చిన ఉద్యోగాలు, రెగ్యులర్ ఉద్యోగాలు 2,19,000 ఉద్యోగాల్ని మేము ఉద్యోగాలు ఇస్తే, రెగ్యులర్ ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు 2,19,000 ఉద్యోగాలు ఇస్తే, మరి 2,19,000 ఉద్యోగాలు నీకు కనపడలేదా? ఏ ఉద్యోగం ఇవ్వలేదని చెప్తున్నావా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో డిఎస్సిలో ఎవరిని తీయలేదని చెప్తున్నావా? నువ్వు చదువుకున్నవాడవేనా? నీకైనా కళ్ళకైనా గంతలు కట్టుకున్నావా? డిఎస్సి 1998, డిఎస్సి 2004 బ్యాక్లాగ్ పోస్టులు ఎవరి హయాంలో తీశారయ్యా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తీయలేదా? డిఎస్సి 2004, 1999 బ్యాక్లాగ్ పోస్టులు అంతా తీసింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాం కదా? అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు సుమారు 45,000 మంది తీసింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కదా? అదేవిధంగా అవుట్సోర్సింగ్ సుమారు 3,71,000 ఉద్యోగాల్ని అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని చేసింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా? అంటే ఇవన్నీ కూడా నీకు కనబడవచ్చు, ఒకసారి చెక్ చేసుకో. ఇన్ని ఉద్యోగాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇస్తే మేము అడుగుతుంది ఏంటి? మీరు ఇచ్చిన ఉద్యోగాలు, ఈ 2.5 సంవత్సరాలు ఇచ్చిన ఉద్యోగాలు ఎవరికి ఎక్కడ ఎప్పుడు ఇచ్చారు,
ఏ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఉద్యోగాలను ఫిల్ చేశారు, ఆ ఉద్యోగాల భర్తీ ఎన్ని చేశారు, ఆ లిస్ట్ ఇవ్వండి అయ్యా అని చెబితే మీ దగ్గర మా దగ్గర ఆ లిస్ట్ లేదు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఎన్ని ఇచ్చే ఉద్యోగాల్లో మా దగ్గర లేదు. రూరల్ డెవలప్మెంట్లు ఇచ్చామో ఎన్ని తెలియదు. పంచాయతీ రాజులు ఎన్ని ఇచ్చామో తెలియదు. ఏమీ తెలియకుండా అదిగో 20 లక్షల ఉద్యోగాలు లేపానని చెప్పి సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తున్నారే. ఇప్పుడు ఈ మండల సాక్షిగా మేము అడుగుతున్నాం, మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఏంటి ఒకసారి లెక్క చెప్పండి. ఏ డిపార్ట్మెంట్లో ఏ ఉద్యోగులు ఇచ్చారు చెప్పండి. మీకు నిజంగా కూడా దమ్ముంటే డిఎస్సిలో అక్రమాల గురించి వెలుగు తీసే కార్యక్రమంలో ఎందుకు మీకు నిజంగా కూడా అవినీతి చేయకపోతే ఎందుకు థర్డ్ పార్టీ ఎంక్వైరీని మీరు ఇన్వైట్ చేయరు? ఎందుకు సిబిఐ ఎంక్వైరీ ఇన్వైట్ చేయరు? గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు చాలామంది, ఎన్టీ రామారావు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళ గవర్నమెంట్లో సిబిఐ ఎంక్వైరీ చేయించుకున్న సంఘటనలు ఉన్నాయి కదా. అలా మరి నువ్వు నారా లోకేష్ గారు ఆయన హయాంలో ఆయన మంత్రిత్వ శాఖలో ఇన్ని అవకతవకాలు జరిగితే నీ నిజాయితీని నిరూపించుకోవడానికి నువ్వు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ చేయమని అడుగుతున్నావు. అదేవిధంగా ఎందుకు రాజీనామా చేసి ఇదిగో నేను రాజీనామా చేశాను, నా నిజాయితీ నిరూపించుకున్నాను, మళ్ళీ అవసరమైతే మళ్ళీ మంత్రి పదవి చేపస్తానని చెప్పి ఎందుకు లోకేష్ అడగకూడదు? ఇవన్నీ మేము అడుగుతామని చెప్పి భయంతో పారిపోయి వ్యక్తిగత దోషంతో బొత్స సత్యనారాయణ గారు లాంటి సీనియర్ లీడర్ని దద్దమ్మ అని పిలుస్తున్నావే. ఏ మాటకు మేము అనలేమా? శాసన మండలిలో మేము మాట్లాడలేమా? నీకన్నా 10 మాటలు మాట్లాడలేమా? నీ సైజుని బట్టి లేదా నీ వాక్ చతుర్యాన్ని బట్టి మేము మాట్లాడలేమా? మేము కామెంట్ చేయలేమా? ఇదే సంస్కారం, ఇదే తెలుగుదేశం పార్టీ నేర్పిన సంస్కారం మీకు. ఇటువంటి వ్యాఖ్యల్ని మరి తెలుగుదేశం పార్టీ ఖండిస్తుందో లేకపోతే దాన్ని ఎంకరేజ్ చేస్తుందో ఆ విజ్ఞత తెలుగుదేశం పార్టీకి వదిలిపెడుతున్నాం. కానీ ఇటువంటి వ్యాఖ్యల్ని సభ్య సమాజం అదేవిధంగా మండలంలో కూడా ఎవరో కూడా క్షమించరు. తప్పకుండా ఈ వ్యాఖ్యల్ని రికార్డ్ చేయకుండా ఉండాలని చెప్పి కౌన్సిల్ చైర్మన్ గారిని కోరటం జరిగింది. థ్యాంక్ యూ. కౌన్సిల్ చెప్పలే కదా, మేము అడిగింది కౌన్సిల్లో చర్చ కావాలని అడిగాము, డిఎస్సి మీద చర్చ కావాలని అడిగాము. మా ఒకే ఒక డిమాండ్, నిజంగా కూడా లోకేష్ గారికి అంత నిజాయితీ ఉంటే అదే లోకేష్ మండలికి వచ్చి ఇదిగో ఈ మండలంలో కూడా కౌన్సిల్లో కూడా మేము డిఎస్సి మీద చర్చ పెడతామని ఎందుకు మాట్లాడడం? ఇప్పుడు బిఎస్సి జరుగుతుంది కదా, బిఎస్సిలో పెట్టండి, బిఎస్సిలో పెట్టండి. డిఎస్సి మీద చర్చ పలానా తారీఖున ఎలాగో మీరు 4 రోజులు షెడ్యూల్ ఇచ్చారు కదా, ఈ 4 రోజులు ఈ రోజు అయిపోయింది, ఇంకా 3 రోజుల్లో ఒక రోజు షెడ్యూల్ ఇవ్వండి. ఒక రోజు అవసరమైతే డిఎస్సి పెట్టండి, ఒక రోజు అవసరమైతే గ్రూప్ 1 పెట్టండి. ఈ రెండిట్ల మీద మీరు సిబిఐ ఎంక్వైరీ చేయండి. ఇది మా డిమాండ్. ఆ డిమాండ్ మీరే కదా చెప్పింది. మీకు కూడా ఆమోదకం అవుతుంది కదా. మీరు ఏదైతే మాట్లాడుతున్నారో గ్రూప్